హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సూర్య. మీరు చూస్తున్నారు ఎస్ఎస్కే తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీకు ముందుగా చేరుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వీడియో వచ్చేటప్పటికి ఈపీఎఫ్ఓలో రీసెంట్గా చాలా అప్డేట్స్ అయితే వచ్చినాయి. వాటిలో ఒక అప్డేట్ వచ్చేటప్పటికి ఈపీఎఫ్ఓ ఖాతా బదిలీ మరింత సులభతరం చేసిందనమాట. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. మనం ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి చేంజ్ అయినప్పుడు ఇంతకుముందు చాలా ఇబ్బందులు అనేవి ఫేస్ చేసేవాళ్ళం. అవేంటంటే పాత కంపెనీ నుంచి డాక్యుమెంట్ తీసుకోవడం, వాళ్ళ అప్రూవల్ ఉంటేనే ట్రాన్స్ఫర్ అది అవ్వడం, అలాంటివి చూసాం. ఇప్పుడైతే ఆ పొజిషన్ అయితే లేదు. పాత కంపెనీతో సంబంధం లేకుండానే ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అనేది పెట్టేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఉద్యోగం మారినప్పుడు ప్రావిడెంట్ ఫండ్ ఖాతా బదిలీ ప్రక్రియను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మరింత సులభతరం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం యాజమాన్యం అనగా గత లేదా ప్రస్తుత యాజమాన్యం అనుమతి లేకుండా ఆన్లైన్లో పిఎఫ్ ఖాతా బదిలీ అనేది చేసుకునే సౌలభ్యాన్ని కల్పించబడింది. ఈ సరళీకృత వలన సమయం ఆదా కావడమే కాకుండా ఉద్యోగుల ప్రక్రియ పారదర్శకంగాను సౌకర్యవంతంగాను ఉంటుంది. ఈ మార్పు అనేది 2025లో అమల్లోకి వచ్చింది. మరియు దీనివల్ల సుమారు 1.25 అంటే 1,25,00,000 మంది సభ్యులు ప్రయోజనం పొందారని, ఏటా 90,000 కోట్లు బదిలీ సులభతరం అవుతుందని ఈపీఎఫ్ఓ అంచనా వేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరాలంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్ సూర్య సైనింగ్ అవుట్.